ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మొక్కల్లో పోషణ గురించి స్వయం పోషకాలు, పరపోషకాలు, మొక్కలు ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి అనే విషయాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ లెసన్లో మొక్కల్లో పోషణలో మొక్కలలో ఇతర పోషణ విధానాలు అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. మొక్కలకి ముఖ్యమైనది ఏంటంటే వేర్లు, కాండము, పత్రాలు, పుష్పాలు, కాయలు ఇవన్నీ కూడా మొక్కల్లోని భాగాలే. అయితే పత్రం అనేది మొక్కలకు చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈ పత్రాలు అనేవి పత్రాల నుంచి మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి అన్నమాట. సో మొక్కలకి ఈ పత్రాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి, అంటే ఆకులు లేని మొక్కలు కొన్ని ఉంటాయి. పత్రహరితం లేని కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు. ఇప్పుడు పత్రహరితం లేని మొక్కలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మొక్కలు ఏం చేస్తాయి, ఆ పత్రాలు ఆహారాన్ని తయారు చేస్తే ఆహారాన్ని మొక్కలోని ఇతర భాగాలు తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని మొక్కల కంట కొన్ని ఉంటాయి, ఈ పత్రహరితంలో కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు. ఆహారాన్ని సంశ్లేషించుకోలేకపోతే అవి ఏం చేస్తాయి, వేరే మొక్కల మీద ఆధారపడతాయి. ఏ మొక్కల మీద ఆధారపడతాయి ఇప్పుడు తెలుసుకుందాం. అటువంటి మొక్కలు మానవులు, ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసే ఆహారంపై ఆధారపడతాయి. ఇప్పుడు పత్రహరితం లేని మొక్కలు ఏం చేస్తాయంటే మనం ఎలాగైతే మొక్కల మీద, జంతువుల మీద ఆధారపడుతున్నామో ఆ మొక్కలు కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే మొక్కలపై ఆధారపడతాయి. ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి అంట. ఈ మొక్కలు అనేవి ఆహారాన్ని ఉత్పత్తి చేసే మొక్కలపై ఆధారపడతాయి. వీటిని పరపోషణ విధానం అంటారు. ఇవి పరపోషణ విధానాన్ని ఉపయోగించుకుంటాయి. ఎప్పుడైతే ఒక మొక్క అనేది తనంతట తన ఆహారం తయారు చేసుకోకుండా పక్క మొక్కల మీద లేదా ఇతర జంతువుల వలె వేరే మొక్కల మీద ఆధారపడుతుందంటే వాటిని ఏమంటారంటే పరపోషణ అంటారు. ఇవి ఇలా జీవనాన్ని గడపడాన్ని, ఇలా పరపోషణ జీవనాన్ని గడపడాన్ని పరపోషణ విధానం అంటారు. నెక్స్ట్ ఇవి పరపోషణ విధానాన్ని ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు రంగు గల తీగ లాంటి నిర్మాణాలు చెట్టు కాండము, కొమ్మల చుట్టుకొని ఉండటాన్ని మనం చాలాసార్లు చూస్తుంటాం. ఇప్పుడు మనము మన పల్లెటూర్లలో ఎక్కడికన్నా చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కో చెట్టు మీద తీగల్లాగా ఆకుపచ్చ కలర్లో ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే యాక్చువల్లీ అవి ఆ మొక్కలకు సంబంధించినవి కాదు, వేరే మొక్కలు ఆ మొక్కల మీద పెరుగుతుంటాయి అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే పసుపు రంగు గల తీగ లాంటి నిర్మాణాలు. ఇవి చెట్టు కాండము, కొమ్మల చుట్టుకొని ఉంటాయి. వీటిని కస్కూట మొక్క అంటారు. కస్కూట మొక్క, దీన్ని బంగారు తీగ అని కూడా అంటారు. కస్కూట మొక్క, బంగారు తీగ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కస్కూట మొక్క, బంగారు తీగ అనేది వేరే మొక్కల మీద పెరుగుతుంది. ఈ మొక్కలో పత్రహరితం ఉండదు. కస్కూట మొక్కలో పత్రహరితం అనేది అసలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. కస్కూట మొక్కలో పత్రహరితం అనేది అసలు ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబాగుతుందో ఆ మొక్క నుంచి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇప్పుడు ఈ కస్కూట మొక్క అనేది కొన్ని మొక్కల మీద, వేప చెట్ల మీద లేకపోతే ఇంకా కొన్ని చెట్ల మీద ఇది మొలుస్తుందన్నమాట. ఆ మొక్కలో తయారు చేయబడిన ఆహార పదార్థాలన్నింటినీ ఇది తీసుకుంటుంది. ఇది కస్కూట మొక్క. సో ఇదేం చేస్తుందంటే ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతుంది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిదేయ మొక్క అంటారు. ఈ కస్కూట మొక్క అనేది ఏ మొక్క మీద పెరుగుతుందో ఆ మొక్కని అతిదేయ మొక్క అంటారు. అతిదేయికి ఇది విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ మొక్క ఏ మొక్క మీద అయితే జీవిస్తుందో ఆ మొక్కకు అందాల్సిన పోషకాలన్నింటినీ ఈ కస్కూట మొక్క అనేది తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద ఈ తీగల్లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ చెట్టు అనేది ఈ నేల నుంచి పోషకాలని తీసుకుని ఈ ఆకులకి, కొమ్మలకి అందిస్తుంటే ఈ తీగల్లాంటి ఉన్న కస్కూట మొక్క ఏం చేస్తుంది తెలుసా, ఈ మొక్కకి పోషకాలు, ఆహారం అందకుండా ఇది తింటుందన్నమాట. సో ఇలా పరపోషణ విధాన్ని జీవించే మొక్క ఏదంటే ఈ కస్కూట మొక్క.
కావున దీన్ని పరాన్నజీవి అంటారు. ఇది కస్కుట మొక్కని పరాన్నజీవి అంటారు, కస్కుట మొక్కని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జంతువులు తినే మొక్కలు ఉంటాయా? అవును, ఉంటాయి. ఇప్పుడు దాకా మొక్కల మీద ఆధారపడిన కొన్ని జీవులు ఉన్నాయి, జంతువులు మొక్కల మీద ఆధారపడిన జంతువులు ఉన్నాయి. అయితే జంతువులను తినే మొక్కలు ఉన్నాయా అంటే అవును, ఉన్నాయి. జంతువులు తినే మొక్కలు, కీటకాలను పట్టుకొని జీర్ణం చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. కీటకాలను పట్టుకొని వాటిని జీర్ణం చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. అటువంటి మొక్కలు ఆకుపచ్చ రంగులో లేదా ఇతర వర్ణాల్లో ఉండవచ్చు. అటువంటి మొక్కలంట ఆకుపచ్చ వర్ణంలో ఉండవచ్చు లేదా ఇతర వర్ణాల్లో ఉండవచ్చు. ఈ బిట్టును ఎలా అడుగుతాడంటే, కీటకాలను తినే లేదా కీటకాలను జీర్ణం చేసుకునే మొక్కలు ఏ వర్ణాన్ని కలిగి ఉంటాయి అంటే ఆకుపచ్చ వర్ణంలో కలిగి ఉంటాయి లేదా ఇతర వర్ణాల్లో కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని అవునా కాదా అనే క్వశ్చన్ అడగడు, కానీ ఈ లైన్ ఇచ్చి ఈ వాక్యం సరైనదా కాదా అని అడుగుతాడు. ఇటువంటి మొక్కలు ఆకుపచ్చ రంగులో లేదా ఇతర వర్ణాల్లో ఉండవచ్చు. పత్రం యొక్క శీర్షము కూజాకారంలో కూజ యొక్క నోరును తెరవగల మూయగల మూతను ఏర్పరుస్తుంది. ఈ పత్రం అంట ఈ మాంసాహార మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల యొక్క పత్రాలు ఎలా ఉంటాయంటే కూజ ఆకారంలో ఉంటుందంట. కూజ ఆకారంలో ఉండి నోరు తెరవగల మూయగల కూజ ఉంటుంది కదా, ఇది కూజ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫిగర్, ఇది కనిపిస్తుంది కదా, ఇది అనేది తెరవడానికి మూయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పత్రం అనేది పత్రం యొక్క శీర్షము, ఇది మొత్తం పత్రము, దీన్ని శీర్షం అంటారు. ఈ పత్రం యొక్క శీర్షం ఎలా ఉంటుందంటే ఇది కూజ ఆకారంలో ఉందన్నమాట. దీని నోరు, ఈ నోరు భాగము, ఇది మూయడానికి తెరవడానికి ఉందన్నమాట. మూయడానికి తెరవడానికి సులువుగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కూజ లోపల భాగంలో కింద వైపుకి వంగి ఉన్న సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ కూజ యొక్క ఆకారం ఉందో ఆ ఆకారంలో లోపల వైపుకి వంగి ఉన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయంట. ఏదైనా కీటకం కూజలోనికి ప్రవేశించినప్పుడు పై మూత మూసుకుపోతుంది. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా కూజ, ఆ కూజ లోపలికి ఏదైనా ఒక కీటకం వచ్చిందంటే లేదా ఆ కూజ మీద కీటకం వాలితే వెంటనే ఆ మూత మూసేసుకుంటుంది. కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకుపోతుంది. అప్పుడు ఆ మూసేయగానే ఏమవుతుందంటే ఆ వెంట్రుకల మధ్య అది చిక్కుకుపోతుంది. కూజ నుంచి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఆ కూజలో కొన్ని జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయి. అవేం చేస్తాయంటే ఆ కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా ఆ కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. కీటకాలను తినే మొక్కలనే కీటకాహార మొక్కలు అంటారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది కీటకాహార మొక్కల గురించి. ఆ మొక్క ఎలా ఉంటుంది, ఆ మొక్కని ఏమంటారంటే కింద చూపిస్తాను, ఇంకొక ఫిగర్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈ ఫిగర్లో కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. ఇది కీటకాలు తినే మొక్క. ఇది కీటకాలను తినే మొక్క అనమాట. ఈ మొక్కను ఏం మొక్క అంటారంటే నెపంతిస్ మొక్క అంటారు. ఏమంటారు? నెపంతిస్ మొక్క. చాలా ఇంపార్టెంట్. కీటకాలను తినే మొక్క ఏదంటే నెపంతిస్ మొక్క. ఇది కూజ ఆకారంలో ఉంటుంది. మీరు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే కూజాగా రూపాంతరం చెందిన పత్రం. ఇప్పుడు నెపంతిస్ మొక్కలో కూజాగా రూపాంతరం చెందేది ఏది అని అడుగుతాడు. నెపంతిస్ మొక్కలో కూజాగా రూపాంతరం చెందేది ఏది అంటే గుర్తుపెట్టుకోండి, పత్రము. నెపంతిస్ మొక్కలో కూజాగా రూపాంతరం చెందేది పత్రము. అండ్ నెక్స్ట్ పూతికాహారులు. ఈ పూతికాహారులు అంటే ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఇది అవసరం లేదు, ఇక్కడ అంతా మనకు తెలిసిన టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కలప లేదా తడి నీళ్ళపై మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలను మనం చూస్తూ ఉంటాం. అంటే వాటిని పుట్టగొడుగులు అంటారు. ఏదైనా సరే
ఒక చెట్టు కొమ్మల దగ్గర వెండిపోయిన చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, అక్కడ తడి నేలలపైన మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని పుట్టగొడుగులు అంటారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు పుట్టగొడుగులు. ఓకే, ఆ పుట్టగొడుగులు మీరు ఒకసారి చూడండి అంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సన్నని దారపు పోగులు వంటి నిర్మాణాలను రొట్టె మొక్కలపై చూస్తుంటాం. మనము ఇంట్లో ఏదైనా బ్రెడ్ రొట్టె కానీ లేకపోతే ఏదైనా రొట్టెలు కానీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఒక వారము వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే దాని మీద సన్నటి తీగల వంటి పోగులు వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. ఆ రొట్టెలపై ఈ సన్నటి పోగులు వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని ఏమంటారు అనేది చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది బ్రెడ్ ముక్క లేదా బిస్కెట్ సంథింగ్ ఏదైనా సరే, వాటి మీద ఏమవుతుందంటే ఇట్లా పీసులు పోగులుగా ఉంటుందన్నమాట. రొట్టెపై పెరుగుతున్న శిలీంధ్రము. ఏంటిది ఇది? శిలీంధ్రము. ఫంగి అనమాట ఇది. ఈ జీవులను శిలీంధ్రాలు అంటారు. ఏమంటారు? ఈ జీవులని శిలీంధ్రాలు అంటారు. ఇవి భిన్నమైన పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి. ఇవేంటంటే భిన్నమైన పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి రొట్టె నుంచి పోషకాలను శోషించుకుంటాయి. ఈ రొట్టెల నుంచి పోషకాలను శోషించుకుంటాయి అన్నమాట ఈ శిలీంధ్రాలు అనేవి. ఈ విధంగా చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. ఎప్పుడైతే ఈ మొక్కలు ఈ శిలీంధ్రాలు అనేవి ఉన్నాయో, చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాల నుంచి ఇవి పోషకాలను తీసుకుంటాయి అన్నమాట. ఇలా చనిపోయిన కుళ్ళిపోయిన జంతువుల నుంచి, మొక్కల నుంచి లేదా వేరే పదార్థాల నుంచి ఆహారాన్ని తీసుకోవటాన్ని ఏమంటారంటే పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ విధానము ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారులు అంటారు. ఏవైతే మొక్కలు ఈ శిలీంధ్రాలు కానీ ఇవి పూతికాహార పోషణ విధానము ఉపయోగించుకునే మొక్కలని పూతికాహారులు అంటారు. నెక్స్ట్ ఇక్కడ శిలీంధ్రాలు అనేవి పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, పచ్చడి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన వస్తువులపైన పెరుగుతుంటాయి. ఈ శిలీంధ్రాలు ఎక్కడెక్కడ పెరుగుతుంటాయి అంటే ఇక్కడ మీరందరూ చూసుకోవచ్చు. శిలీంధ్రాలు ఈ ప్రాంతంలో పెరగవు అని అంటాడు అని 3 ఆప్షన్లు కరెక్ట్గా ఇచ్చి 4 ఆప్షన్లు తప్పుగా ఇస్తాడనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, పచ్చడి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోదగింది ఇంకేం లేదు. శిలీంధ్రాల సిద్ధబీజాలు సాధారణంగా గాలిలో కూడా ఉంటాయి. అవును, గాలిలో ఉంటాయి. శిలీంధ్రాల సిద్ధబీజాలు గాలిలో ఉంటాయి. ఓకే, ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నచ్చితే ఫాలో అవ్వండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఎంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.